ఆడు గనుక. హల్లెలూయా. చూడండి, చీకటైన నీకు చీకటిగా కనపడదట. చీకటిగా నీకు కనపడకుండా దేవుడు దాన్ని వెలుగుగా మార్చే దేవుడు అట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీకు ఒక మరణకరమైన చీకటి ఉండొచ్చు, లేకపోతే భయంకరమైన పరిస్థితిలో ఉండొచ్చు, కానీ ఆ చీకటిని దేవుడు ఒక వెలుగుగా మార్చబోతున్నాడు. దాన్ని వెలుగుగా నేను నింపబోతున్నాడు. ఆయన నీకు వెలుగై ఉండబోతున్నాడు. ఆయన దూతనుంచబోతున్నాడు. ఆయన వెలుగును ప్రకాశింపబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి తీసుకువస్తున్నప్పుడు ఒక మేఘ స్తంభముగా, ఒక అగ్ని స్తంభముగా ఆయన నిన్ను వెలుగుగా నేను నింపబోతున్నాడు. నీ జీవితంలో చీకటి కానరానివుడు, చీకటి నిన్ను అలుమనీయకుండా ఆయన నీకు వెలుగుగా నిన్ను వెలుగట్టుతూ ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగు.